ముదోల్ ప్రాంత ప్రజలకు బైన్సా డివిజన్ ప్రజలకు 8 మండలాలు మరి టౌన్ ప్రాంత ప్రజలకు మా కార్యకర్తలందరూ కాంగ్రెస్ పార్టీ సుగుణక్క గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ప్రభుత్వం మనదుంది, ముఖ్యమంత్రి మన వాళ్ళు, మీకు ఏమైనా బాధలు ఉంటే తప్పకుండా ప్రజల సమస్యలు మా దృష్టికి తీసుకురండి, మేము ప్రజల దృష్టికి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ప్రజా సమస్యలు తీర్చడానికి తప్పకుండా నా వంతు క్షయశక్తులుగా కృషి చేయడం జరుగుతుంది. మరొకటే, మనం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఈ ఎన్నికలంటే ఒక రకంగా జరుగుతాయి. మన దగ్గర బీజేపీకి ఆధిక్యత వచ్చిందని మనం నిరుత్సాహపడద్దు. ఈరోజు గెలుపు రేపు ఓటమి దిశగా ప్రయాణిస్తుంది. మీరు ఒక చిన్న ఉదాహరణ, ఉత్తరప్రదేశ్లో అయోధ్యలో రాముడు ఉన్నాడు, దేవుడు ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ప్రధానమంత్రి గారు కూడా వారాణసి ఉన్నారు. అక్కడ అఖిలేష్ యాదవ్ అభ్యర్థి, ఎస్పీ అభ్యర్థి అయోధ్యలో గెలవడం జరిగింది. ఏదేమైనప్పటికీ గెలుపు ఓటములు సహజంగానే ఉంటాయి. మనం 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నో గెలుపు ఓటములు చూసాం. మనం ప్రజల పక్షాన్ని నిలబడదాం, ప్రజల కోసం పోరాడదాం. కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా వాళ్ళ సమస్యలు తప్పకుండా తీరుస్తాం, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. సామాన్య ప్రజల మనసును గెలిపించుకొని రాబోయే ఎన్నికల కోసం మానసికంగా సిద్ధమవుతాం. జై హింద్, జై కాంగ్రెస్.